చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు తన వెంట బీఆర్ఎస్ గ్రామ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో అందరూ ఎమ్మెల్యే యాదయ్యతో పాటు గ్రామ మండల నాయకులు కూడా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఇందులో ఎమ్మెల్యే కాళే యాదయ్య చెప్పిన పేర్లు లింగంపల్లి నుండి అమృత ప్రభాకర్ గ్రామ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. అలాగే వసంత ఆనంద్ని కడిచెర్ల ఇందిరమ్మ ఇళ్ల కమిటీ గ్రామ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. కానీ నిన్న వరంగల్లో జరిగినటువంటి కేసీఆర్ సభకు నవాబ్పేట మండలం నుండి ప్రభాకర్, ఆనంద్ ఇద్దరు కూడా కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ పదవులను అనుభవిస్తూ కేసీఆర్ సభకు జనాలను తరలించడం కరెక్ట్ కాదని ప్రూఫ్లతో సహా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్ గ్రూప్లలో సమాచారం అందించాడు. అందరికీ వెంటనే ఎమ్మెల్యే కాళే యాదయ్య ఫోన్ చేసి తనను బెదిరించాడని కాల్ రికార్డ్ ప్రూఫ్స్ చూపించాడు. ఈ కాల్ తర్వాత నవాబ్పేట మండలం మేడిపల్లి వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాళే యాదయ్యకి ఫోన్ చేసి ఉన్నత స్థానంలో ఉన్న మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల్ని తిట్టడం కరెక్ట్ కాదని అడిగాడు. దానికి బదులుగా మీరందరెవరు నన్ను అడగటానికి అని బూతులు తిడుతున్నాడని మేడిపల్లి వెంకటయ్య ప్రూఫ్లు అందజేశాడు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు దక్కలేదని, నికర్షణ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని మేడిపల్లి వెంకటయ్య ప్రత్యేకంగా తెలిపారు. ఇలా జరిగితే భవిష్యత్తులో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్ర అన్యాయం, నష్టం జరుగుతుందని, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి అదే పార్టీ కోసం పనిచేయడం కరెక్ట్ కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్ర నష్టం కలుగుతుందని, పార్టీకే అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాకు తెలియదు. అది ఇప్పుడు ఫోన్ చేసి కానీ మేము అందరూ ఇందులో 60-70 మంది ఉన్నాము. వీడియో కాల్ చేస్తున్నా 100 మంది ఉన్నది, 200 మంది ఉంటుండ్రి. అట్లా కాదే, ఇప్పుడు ఆ పిల్లల ఫోటో తీసేడు వాడు పోయింది కాబట్టి నీకు క్లియర్ గా జెండా కనిపిస్తుంది. నీకు జెండా కనిపిస్తుంది కానీ క్లియర్ గా మొత్తం కాన్ వేసుకుని జెండా కాడ ఉన్నాడు, మళ్ళీ పోయిన ఆటవు అది క్లియర్ గా కనిపిస్తుంది. కనిపించకపోతే ఎందుకు ఇచ్చారు, అనవసరంగా ఇచ్చామని చెప్తుంది. అది కాదు, జెండా కప్పుకున్నాడు, ఆ జెండా కాడ ఉన్నాడు, బస్ ఎక్కిండు, బస్ ఎక్కించాడు. ఏడా ఇంకోటి కూడా ఏడా మన కల్చర్లో కూడా మన ఆనందం ఉందా, ఆనందం కూడా బస్సు ఎక్కించి తిరిగి వాన్ భార్య కూడా ఇందిరమ్మ కమిటీలు ఉన్నది. దానికి అంతరం చేసేందుకు ఉంటే మనం పిలిచి అడుగు, అరే ఎందుకున్నారా నువ్వు నీ పెళ్ళానికి ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఇచ్చిన నీదేంటి ఇప్పుడు ఏంది ఏమైందా మాట్లాడతావు, మీది మాట్లాడతాం గుద్దామని వాడు పీకేస్తామని అందుకే నీకు తెలిపినా నీకు తెలుసా గ్రూప్ లో వెళ్తే నీదేంటి ఇప్పుడు నీవేంటి మాట్లాడుతున్నావు, నేనేం మాట్లాడుతున్నా ఏమైంది మాట్లాడదా చెప్పు, మళ్ళా మాట్లాడవద్దా, ఏం మాట్లాడతావు, అరే ఏం మాట్లాడదు ఇద్దరు మేము అందరం మీనే ఉన్నాము. ఆ ప్లాన్ గుద్దవాల కొడతా అని చెప్తే అనవసరంగా ఎందుకో వాడు పెట్టు ప్రూఫ్ పెట్టిండు, ఫోటో తీసిండు, అన్ని పెట్టాక నీకు గుద్దవాల కొడతా వాడేవాడు వీడేవాడు అంత నీ ఇష్టం వచ్చాట. నువ్వు కంపెనీ మెంబర్ రాసావు కాబట్టి పోయినా అని చెప్తున్నాము. మాట్లాడతా అది మా పద్ధతి కాదు కానీ పెద్ద మనిషి వాడిని మర్యాద ఇస్తే బరాబరి మాట్లాడతా. ఎవరు మాట్లాడతా అనుకుంటా నువ్వే వీడియో వాట్సాప్ లో పెట్టినకే నాకు చెప్పాలి. మరి నువ్వు కూడా చెప్పాలి, మాకు అన్నీ మంది చెప్తా, నీకు అన్ని చెప్తాను, ఇట్లా పోయినప్ప ఇట్లా పోయినా అని చెప్తాను. వీడు పోతున్నాడు అని చెప్పాలా, పోయినాక చెప్పాలి. అదే పోయినా అని చెప్పినా కదా ప్రూఫ్ చూసిన కదా మరి నాకు పెట్టినోడు పోయినోడు ఉంటే ఇగో నీ పెట్టినోడు పోయినన్నా ఇట్లా అని చెప్పి నాకు చెప్తే నేను మాట్లాడతా. వాట్సాప్ లో ఎందుకు కొడతావు, అదే మరి పోయింది కాబట్టి ఏమని మండలం అవుతాయి, ఏంది నా పేరు ఎందుకు వస్తాయి, ఎమ్మెల్యే మనసు గుద్దవాళ్ళగా చెప్తా. ఇప్పుడు నీ మనిషి వాడు వివేకాశం కదా అవ్వయ్య సులిగాడు పోయిండు, వాడు పోయిండుకి ఇట్లా పోయిండు, ఎవడో నీ మనిషి అని చెప్పేస్తే నేను మాట్లాడతా గుద్దవాళ్ళగా. అట్లా కాదు పోయినందుకే ఇప్పుడు నీకు పోయినందుకే దృష్టిలోకి వచ్చింది కదా, నువ్వు ఎమ్మెల్యే అని ఎందుకు వచ్చినావు నా పేరు, అదే నీ మనసు కదా. మేము రాసే 3 పేర్లు అలాగే నీవు రాసే పేరే కదా, మేము రాయలేం కదా, అవి నీ ఎంబడి వచ్చేలే కదా, నీ మనసే కదా, మేము మా మనసు అట్లేం కదా. కరెక్టే కదా, నా మనసే కదా. అదే మాట నాతో వచ్చి నీ మనసుకి ఇట్లా వీళ్ళు నీ మనసులో లంగలు ఉన్నారు, నేను మనసులో పెట్టుకుంటా అని చెప్పాలి. నువ్వేమని పెడతావు, ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిరని చెప్తావా, ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు, ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిరని చెప్తావా, ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు, ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిరని చెప్తావా, ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు, ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిరని చెప్తావా, ఎవరమ్మని తెంగినట్టు ఎవరు చెప్తున్నావు, ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలకి వెళ్ళి వచ్చి
అమ్మని తెంగిరని చెప్తావా? ఎవరమ్మా దిగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిరని చెప్తావా? ఎవరమ్మా దిగినట్టు ఎవరు చెప్తున్నావు? అట్లా గలీజ్ మాటలు బూత్ మాటలు మాట్లాడితే ఎట్లా? కాదు, నా ఒక పేరు కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే అమ్మాయి దిగుడు అలాంటి కొడుకు ఇలాంటి కొడుకు అంటే నీ స్థాయిని మించిన మాటలు కావు, నీ స్థాయి దగ్గర మాటలు కావాలి, స్థాయి మర్చి మాటలు అవుతుంది అవి. కంప్లైంట్ నా పేరు తీసుకున్నాడు, వాడు గుజరాత్ తీసుకొని వాడు ఎవడో ఇట్లున్నాడు అని చెప్తే వాడిని వీకేస్తాం, వాడు తీసుకున్నా నా చుట్టమాడు. ఇప్పుడు నీ చుట్టమో ఎవడో గాని ఆడ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే మనుషులు కాబట్టి అన్న నువ్వు రాసినప్పుడు నీకు తెలియాలి కానీ ఎవడైనా టీఆర్ఎస్ ఓడా బీజేపీ ఓడా బీఆర్ఎస్ ఓడా కాంగ్రెస్ ఓడా అని నేను ఆ రోజు చెప్తాను. ఇవ్వకి ఇట్లా నీవు పెట్టినాడు ఇట్లా చేస్తున్నాడు నాకు ఒక మాట చెప్తే నేను అది తీసేస్తా, వాళ్ళు నాకు చుట్టమా. మేము కాంగ్రెస్ పార్టీ భూభారత్ పెట్టినట్టు 100 మంది వచ్చినాం, ఇక కూర్చోం మీకు వీడియో కాల్ పెడతా. మేము 100 మంది వస్తే ఆడనేమో అది లేదు, నువ్వేమో పేరు రాస్తావేమో వానుకుద్ద వాళ్ళ కొడతావు ఈయన కుద్ద అలాంటి కూడా ఇలాంటి కూడా అంటావు, అమ్మని దగ్గర అంటావు. ఎందుకు పెడతాడు? నా పేరు నాకేం సంబంధం? వాడు పెట్టినాడు, వాడు పోయినాడు, వేసుకున్నాడు, నాకేం సంబంధం? నువ్వేంటావు కదా నీ పేరు, ఇప్పుడు నువ్వేంటావు కదా నీవు రాసిన కాబట్టి అది పెట్టింది కదా. అవు నేను ఇంకా మంచిగా తెలియకొని నేనే పెట్టినా కదా. అవు వాడు లంగా నేను దొంగను, నేను లంగాన్ని పెట్టినా, లంగాన్ని పెట్టినా నేను దొంగను. కానీ నువ్వేం చేయాలి? ఇగో నువ్వు పెట్టినోడే లంగా ఉన్నాడు అని చెప్పేసి నాకు చెప్పాలి. పార్టీలోకి వచ్చి అమ్మ దగ్గర కొత్త దగ్గర ఏమైందిరా? పార్టీలోకి వచ్చి ఏమైంది? నువ్వు పార్టీలకు వచ్చిన అంటలే, నువ్వు వాణి తిట్టిన అవసరం ఏమొచ్చిన అంటున్నాము. నువ్వు పార్టీలకు వచ్చి మాదే మా పార్టీ మా సంతములు అదేమన్నా మా ఇంటి మాట్లాడు కానీ మా ఇంటి తప్పు చేసినా పెట్టిన మనిషికి ఇట్లున్నదని నాకు ఒక మాట చెప్తే అదే నిజాన్ని చెప్పొచ్చుగా. ఇప్పుడు నువ్వు కూడా బాబు ఎవడో మీడియాలోకి తీసేసేయి, నేను చెప్తేనా వాట్సాప్ పెట్టాడు కదా, నేను పెట్టాము. నా పేరు వాట్సాప్ లో వస్తే ఇప్పుడు కూడా విడిచిపెట్టాం. ఎవరిని పెడతావు? ఎందుకు ఉన్న వాస్తవాలేగా మేము పెట్టేది. ఏం వాస్తవం? వాస్తవం మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నా వాడు పోయిండా పోలేడా? పోయిండు సార్. ఇప్పుడు పోకున్నామనే కానీ పోకపోతే కండువా ఎట్లా వేసుకుంటాడు? కండువా వేసుకొని ఆ జెండా ప్రోగ్రామ్ కాడ ఎట్లుంటాడు? పిచ్చి పిచ్చి వాట్సాప్ లో పెడితే బాగున్నది.